హాయ్ అండి. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసంటే ఇక్కడ ఈ బ్లౌజ్కి అయితే నేను పైపింగ్ వేసానండి. కాకపోతే ఏంటంటే వాళ్ళు వేయమన్నారు, తర్వాత వాళ్ళకి ఇష్టం లేదని, అంటే కొంచెం పెద్దవాళ్ళండి వీళ్ళు, మీడియం సైజు. అయితే వాళ్ళకి వచ్చేసి ఇప్పుడు పైపింగ్ వద్దన్నారు. అయితే అది పైపింగ్ మనము క్లాత్ అనేది తీసేసి ఇప్పుడు మెడపట్టి అనేది ఎలా వేసుకోవాలనేది చూపిస్తున్నానండి. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు మనకి. అలాంటి బ్లౌజెస్ ఇలా ఇచ్చినప్పుడు మనము ఎలా కుట్టుకోవాలి మెడపట్టి అనేది చూపిస్తున్నానండి. క్లాత్ అయితే వాళ్ళే విప్పేసి ఇచ్చారు, నాకు టైం లేదు, మీరే క్లాత్ అయితే ఇప్పేసి ఇయ్యమని చెప్పాను నేను. క్లాత్ అయితే వాళ్ళే తీసి ఇచ్చేశారు. నెక్స్ట్ ఇక్కడ నేను చూడండి, ఇప్పుడు ఇది మెడపట్టి కోసం అయితే కొంచెం, అంటే మనము బ్లౌజ్ కుట్టినప్పుడు క్లాత్ అయితే మన దగ్గర ఉండదు కదండి. ఆ బ్లౌజ్ కుట్టిన తర్వాత క్లాత్ అయితే అంతా పడేస్తాం కదా. ఇప్పుడు ఇక్కడ కొంచెం మ్యాచ్ అవుతుందండి దానికి, క్లాత్కి లోపల లైనింగ్కు అలా మ్యాచ్ అయ్యే విధంగా మనం ఇలా కొంచెం మెడపట్టి అయితే ఇలా వేసుకుంటే అంత డిఫరెంట్ అయితే అవుపియదు. లేదంటే కొంచెం వేరే వేసే క్లాత్ లుక్ అనేది పోతుంది. దానికోసం అయితే మీకు ఇప్పుడు మెడపట్టి కోసం నేను వీడియో అనేది పెడుతున్నానండి. అంటే కొంతమంది ఇలా కూడా ఉంటారు కదా, అలా వచ్చినప్పుడు మీరు ఎలా కుట్టుకోవాలి, ఎలా హ్యాండిల్ చేయాలనేది ఈ వీడియో చూడండి. ఇలా మెడపట్టి మొత్తం కుట్టుకుంటూ వెళ్ళాలి. కాజాపట్టి నుంచి ఇలా వేసుకుంటూ స్ట్రైట్గా ఇలా నీట్గా వేసుకుంటూ వెళ్ళాలండి. చూడండి, కాజాపట్టి నుంచి ఉక్స్ పట్టి వరకు ఇలా కరెక్ట్గా వేసుకుంటూ వెళ్ళాలి. నెక్ మనము క్లాత్ అయితే మనము కుట్టేటప్పుడు ఎంత తీసుకుంటామో కట్ చేసేటప్పుడు మార్క్ చేసుకొని తీసుకుంటాం కదండి, పావించు లేదా హాఫ్ ఇంచు, దాన్ని బట్టి అయితే మనము ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలి. ఎక్కువ తక్కువ తీసుకుంటే మనకి మళ్ళీ షోల్డర్ అనేది తగ్గిపోయి భుజాలు అనేది జారుతాయండి. దానికోసం అయితే చెప్తున్నాను. మళ్ళీ ఇక్కడ టక్స్ అయితే పెట్టుకోవాలండి. యాజ్ ఇట్ ఈజ్గా మనం పైపింగ్ వేసేటప్పుడు ఎలా అయితే టక్స్ పెడతామో ఇప్పుడు కూడా టక్స్ పెట్టాలి, లేదంటే మనకి పట్టి అనేది కరెక్ట్గా రాదు. చూడండి, ఇలా మొత్తం టక్స్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ ఫోల్డింగ్ చేసి క్లాత్ లోపలికి ఇలా పెట్టుకొని నెక్స్ట్ మీద నుంచి స్టిచ్ అయితే వేసుకుంటూ వెళ్ళాలి. మెడపట్టి అనేది తెలుసు కదండి మీకు అందరికీ, లేదంటే ఇది చూసి కూడా మీకు కొంచెం ఐడియా వస్తుందని నేనైతే ఈ వీడియో అనేది పెడుతున్నానండి. మనకి అంటే ఇప్పుడు నేను వీడియో తీయకుండా ఎలాంటి ప్రాబ్లం అయితే నాకు ఉండదు, కానీ మీకు తెలిసి ఉంటుంది కదా మెడపట్టి మనం పైపింగ్ ఒకవేళ వేస్తే తీయాల్సి వస్తే ఎలా వేసుకోవాలనేది ఈ వీడియో అండి. మీకోసం కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కొంచెం క్లియర్గా అర్థమవుతుందని ఈ వీడియో అయితే తీస్తున్నాను. మీకైతే అందరికీ అర్థమవుతుందని. చూడండి, పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి మనకి. దానికి దీనికి పెద్ద తేడా ఏముండదు. వాళ్ళకి ఇష్టం లేనప్పుడు మనం ఏం చేస్తామండి, ఇక బ్లౌజ్ అయితే తప్పని పరిస్థితిగా మనకి వాళ్ళు ఎలా నచ్చితే అలా కుట్టియడం అయితే మన బాధ్యత కాబట్టి తప్పదు. ఇక వాళ్ళకు నచ్చినట్టు ఇవ్వాలి మనము. మెడపట్టి కూడా ఇలా సన్నగా రావాలండి. చూస్తున్నారు కదా వీడియోలో క్లియర్గా అవుపిస్తుంది. ఇలా సన్నగా వస్తేనే నెక్ అనేది నీట్గా పర్ఫెక్ట్గా అవుపిస్తుందండి మనకి. నీట్గా వచ్చేస్తుంది నెక్ అనేది, రౌండ్ కూడా. ఒక దగ్గర లావు ఒక దగ్గర సన్నగా వస్తే షేప్ అనేది కూడా పోతుంది. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి. కానీ పని చాలా ఎక్కువగా ఉంటుందండి ఇలా వచ్చినప్పుడు. ఏంటంటే మనకి బ్లౌజ్ అంతా నెక్ మళ్ళీ కుట్టాలి, మళ్ళీ ఎమ్మింగ్ చేసుకోవాలి, ఇలా రిస్క్ అనేది ఉంటుంది. కానీ కాకపోతే మన దగ్గరికి ఎప్పుడు వచ్చే గిరాకీ కాబట్టి మనం ఏం చేయలేము. మనం కుట్టిన బ్లౌజే కదా, వేరే వాళ్ళు కుట్టి మనం చేయమంటే మనం చేయలేము. కానీ మనం కుట్టిన బ్లౌజు మన దగ్గరికి వచ్చినప్పుడు తప్పనిసరిగా చేసేయాలండి. ఇలా నీట్గా కుట్టి చూడండి ఎంత నీట్గా వచ్చిందో. అలాగే హ్యాండ్స్ కూడా అంతేనండి. ఇక్కడ లాస్ట్కి ఫోల్డింగ్ చేయండి, ఫోల్డింగ్ చేస్తేనే నీట్గా వచ్చేస్తుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇలా కూడా వస్తుంది మనకి, కాకపోతే ఏంటంటే కొంచెం పని అయితే ఎక్కువ అవుతుంది, కానీ చేయాల్సి వస్తుందండి. మనం కుట్టిన బ్లౌజులకి మనమే చేసి ఇవ్వాల్సి వస్తుంది. ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలి, ఇలా ఎమ్మింగ్ చేసుకోవాలండి.
నెక్స్ట్ ఇలా వస్తుందని చూపిస్తున్నాను మీకైతే. ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత మనం ఎమ్మింగ్ చేసాం కదా లోపలికి, ఇలా ఫోల్డింగ్ చేసి దానికోసం అయితే చూపిస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ చేతులు కూడా పైపింగ్ వేసానండి. అయితే చేతులు కూడా వద్దన్నారు. దానికోసం అయితే ఇప్పుడు మనం చేతులకు ఏం చేయాలంటే ఇక్కడ పట్టివి ఆల్రెడీ మనము ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ చేసామంటే లోపలికి హ్యాండ్స్ అనేది చిన్నగా అయిపోతాయి. అయితే ఇక్కడ నేను స్ట్రైట్ పీస్ తీసుకొని ఇక్కడ యాడ్ చేస్తున్నానండి. ఇలా యాడ్ చేసుకొని మనం వేసుకున్నామంటే హ్యాండ్స్ అనేది చిన్నగా కావు, మనకి పర్ఫెక్ట్గా వచ్చేసాయి. ఇలా చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక 1.5 ఇంచు వెడల్పు క్లాత్తోని తీసుకున్నాను. పొడవు అనేది మనం హ్యాండ్ పొడవు ఎంత ఉంటే అంత తీసుకోవచ్చండి, దానిదేం లేదు. ఇలా తీసుకొని నేను ఇక్కడ ఒక 1/2 ఇంచు వెడల్పుతోని కుడుతున్నాను పాదంతో. అంటే మన పాదం వెడల్పు ఉంటుంది కదండి, ఆ వెడల్పు అంతానే కుడుతున్నాను. నెక్స్ట్ ఇది ఫోల్డింగ్ చేస్తాను లోపలికి మన పట్టి కోసం అయితే. దానికోసం అయితే నేను ఈ క్లాత్ అనేది తీసుకున్నానండి. లేదంటే మనం మెయిన్ క్లాతే కొంచెం ఫోల్డింగ్ చేసి కుట్టామంటే హ్యాండ్ అనేది చిన్నగా అయిపోయి అస్సలు బాగుండదు. ఇలా అయితే ట్రై చేయండి మీరు కూడా. చూడండి, ఇక్కడ మీది నుంచి అయితే ఒక స్టిచ్ అయితే వేస్తున్నానండి నేను, స్టిఫ్గా ఉండనీకి. మళ్ళీ లేవదు కదా క్లాత్ కూడా మీది, అంటే ఈ లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ రెండు లేవకుండా నీట్గా ఉండనీకైతే ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను పైనుంచి. ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలండి లోపలికి. చూడండి, లాస్ట్కి కొంచెం ఫోల్డింగ్ చేసి ఇలా పట్టి అయితే పెడుతున్నాను నేను. చూడండి, ఇలా ఇంత వెడల్పు అయితే వచ్చేస్తుంది మనకి. కరెక్ట్గా మనం నార్మల్గా బ్లౌజ్లకి పట్టి అనేది ఎలా పెడతామో ఇది కూడా అంతేనండి. కాకపోతే ఇక్కడ క్లాత్ అనేది సపరేట్గా తీసుకొని నేనైతే పట్టు పెడుతున్నాను. లేదంటే మనం అందులోనే తీస్తే అసలే బాగుండదు కదా, దానికోసం అయితే ఇలా వచ్చినప్పుడు మీరు ఇలా తీసుకొని కుట్టుకోండి. దానికోసం అయితే క్లియర్గా చూపిస్తున్నానండి మీకు. ఆల్రెడీ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే తెలిసే ఉంటుంది, కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి కొంచెం ఐడియా ఉండదు కదా, వారి కోసం అయితే ఈ వీడియో అండి, అందరికీ కానీ కాదు. చూడండి, తెలియని వాళ్ళకి ఎవరికైనా కొత్తగానే అనిపిస్తుంది కదండి, వాళ్ళకైతే అంటే ఇలాంటివి వచ్చినప్పుడు మనం ఎలా హ్యాండిల్ చేయాలనేది ఈ వీడియో. ఎందుకంటే చాలామంది ఇష్టపడతారు పైపింగు, కొంచెం పెద్దవాళ్ళకి ఏంటంటే అదేంటో ఏం కథనో అని కొంచెం ఇంట్రెస్ట్ అయితే పెట్టరండి. అడిగే వేశాను, వేయమన్నారు. కాకపోతే తర్వాత వేసిన తర్వాత వాళ్ళకి నచ్చలేదని చెప్పారు. నేను ఎప్పుడు వేసుకోలేదు, అలవాటు లేదురా, నాకు ఇష్టం లేదు, ఇది విప్పేసి నాకు మెడపట్టి వేయమని చెప్పారు. నెమ్మదిగా చెప్పారు కాబట్టి మనం కూడా పోనీలే, వాళ్ళకి ఇష్టం లేనప్పుడు వేసుకోవడం ఇష్టం ఉండదు కదా, ఇంక సరేలే అని చేసిస్తా అని నేనైతే చేసిస్తున్నానండి. ఎందుకంటే మనకు రెగ్యులర్ కస్టమర్స్ని వదులుకోవద్దు, కొంచెం రిస్క్ అయినా సరే అండి చేసేయాలి. ఎలాంటిది వాళ్ళకి ఇష్టం లేనప్పుడు రిస్క్ అయినా సరే చేసేయాల్సి వస్తుంది. మనం కుట్టిన బ్లౌజ్లే కదండి, వేరే వాళ్ళే అయితే మనం తీసుకోము అసలే. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా నేను మీద నుంచి ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను. కాకపోతే ఏంటంటే అర్జెంటుగా ఉంటాయి కదండి బ్లౌజులు, అప్పుడైతే ఇలాంటివి తీసుకొస్తే కొంచెం చిరాగ్గా ఉంటుంది. ఇక ఇప్పుడు మనకు అంత అర్జెంట్ లేదు కాబట్టి నేనైతే చేసిస్తున్నాను. ఒకవేళ అర్జెంటుగా ఉన్నప్పుడు ఈ చిన్న చిన్న రిపేర్లు తీసుకొస్తే అస్సలు ఇంట్రెస్ట్ ఉండదండి, ఇప్పుడు ఈ పని చేయాలా అనిపిస్తుంది. కానీ ఏంటంటే వాళ్ళకి చెప్పినప్పుడు మనం చేస్తే నెక్స్ట్ టైం పోనీలో ఒక బ్లౌజు ఇట్లా అయ్యిందేమో, మనము నెక్స్ట్ టైం అయినా మనం చెప్పాలి అన్న ఐడియా వాళ్ళకు కూడా ఉంటుంది. మనకు కూడా మళ్ళీ అమ్మ ఏదైనా అడిగి చేయాలి, ఇప్పుడు అడిగి చేసాము కానీ నెక్స్ట్ ఇంకో 2 టైమ్స్ 3 టైమ్స్ అడిగి చేయాలి, మీకు ఇష్టం ఉంది. ఎందుకంటే మనకి డబల్ పని అవుతుంది కదండి, మనము చేసేసిన తర్వాత మళ్ళీ చెయ్యి ఇది ఇట్లా అది అట్లా అంటే రిస్క్ అనేది మనకే అవుతుంది. కాబట్టి మనకు మనీ అనేది 2 టైమ్స్ ఇయ్యరు కదా, 1 టైమే ఇస్తారు. కాబట్టి మనం జాగ్రత్తగా చూసుకొని ఇలాంటి పనులు అయితే కొంచెం చూసుకొని చేయాలండి. ఎందుకంటే మనకి పని ఉన్నప్పుడు ఇంకా అర్జెంటుగా ఉన్నప్పుడు ఇలాంటివి వస్తే అస్సలు బాగుండదు, టైం అంతా వేస్ట్ అయిపోతుంది. అక్కడనే మనం కుట్టాలని ఇంట్రెస్ట్ అయిపోతుంది, ఆ రోజంతా వేస్ట్ అనిపిస్తుంది అండి నాకైతే ఎందుకో అసలు.
అందుకని దానికోసం అయితే చెప్తున్నాను. ఇక్కడ వైట్ థ్రెడ్ అనేది ఉందని మీరు అనుకోవద్దు, ఎందుకంటే క్లాత్ అనేది మెయిన్ క్లాత్ వైట్గానే ఉందండి. దానికోసం అయితే నేను మనకి మీదంగా మళ్ళీ అవుపిస్తుందని ఈ థ్రెడ్ అయితే పెట్టానండి. మనకి మీదికి అవుపేయకుండా ఉండాలి, లోపల ఎలా ఉన్నా సరే. బయటికి థ్రెడ్ అనేది అవుపిస్తే అస్సలు బాగుండదు. చూడండి ఇక్కడ ఏం అవుపియట్లేదు, మీకు అవుపిస్తుంది అట్లా అనుకుంటారేమో అని నేనైతే చెప్తున్నానండి. హెమ్మింగ్ చేసుకున్న తర్వాత ఈ అంతా క్లియర్గా పెద్ద కుట్ట అనేది ఇప్పేసుకోవచ్చు. చూసారా ఫ్రెండ్స్, ఇలాంటివి వచ్చినప్పుడు మనము జాగ్రత్తగా కుట్టుకోవాలండి, చేయాలి. మీకు మెడపట్టి అనేది ఈజీగా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.